ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హార్టీ వెల్కమ్ టు ద బిలవెడ్ లిజనర్స్ ఆఫ్ గ్రేస్ తెలుగు రేడియో. మిత్రులారా, ట్రూత్ అండ్ టైమ్స్ ఏ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ అనే ఈ పాడ్కాస్ట్లో ఈరోజు మనము ఒక విభిన్నమైన టాపిక్తో మీ ముందుకు వచ్చాము. రైటింగ్ ఆన్ ద వాల్ ఈజ్ అవర్ టాపిక్ టుడే. రైటింగ్ ఆన్ ద వాల్. Writing on the wall, this topic we are discussing in the light of two prominent prophecies. అది ఏమిటంటే దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలోని ప్రవచనాత్మకమైన హెచ్చరిక. ఇట్స్ ఎ ప్రాఫెటిక్ వార్నింగ్ టు ద వరల్డ్ లీడర్స్ టుడే. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలోని 70 వారాల అంత్యకాల ప్రవచనం. ఈ రెండు ప్రవచనాలను మనము ఈరోజు డిబేట్ చేయబోతున్నాం మిత్రులారా. ప్రధాన ఉపన్యాసకులను మీకు మొట్టమొదట పరిచయం చేస్తాను. గౌరవనీయులు డాక్టర్ రవికుమార్ దరివేముల గారు, పాస్టర్ గుడ్ షెపర్డ్ చర్చ్, హైదరాబాద్. మరియు గౌరవనీయులు డేనియల్ విజయప్రకాష్ గొంతుపులి గారు, అడ్వకేట్ కమ్ క్రిస్టియన్ ఐడియాలగ్, హైదరాబాద్. వీరు ఇరువురు దైవజనులకు హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, పాస్టర్ గారి ప్రార్థనతో నేటి పాడ్కాస్ట్ను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాన్ని ప్రేమల మా తండ్రి, దయగలన నీ పాదములకు వెళ్ళే స్తోత్రం చెల్లిస్తున్నాము. యేసుక్రీస్తు నామమును బట్టి మీరు మాకిచ్చిన రక్షణ బట్టి నీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నీ బిడ్డలుగా చేసుకొని ఈ రీతిగా నాయన ప్రభా, మరి ఈ యొక్క డిస్కషన్ లో పాడ్కాస్ట్ పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రత్యేకంగా నాయన ప్రభా, మరి ఈ యొక్క పాడ్కాస్ట్ నాయన ప్రభా డానియేలు గ్రంథం 5వ అధ్యాయం గురించి, మరి 9వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ ప్రవచనాల గురించి మేము ధ్యానించుండగా నీ సన్నిధి మీరు మాట్లాడండి నాయన ప్రభా. సమస్తము ఈ పాడ్కాస్ట్ ద్వారా మీరే మహిమగంత పొందమని వింటున్న ప్రతి శ్రోతను దీవించి ఆశించండి. పార్టిసిపేట్ చేస్తున్నటువంటి నీ దాసులు, నీ బిడ్డలను దాని బ్రదర్ హేమసాగర్ గారిని బట్టి, బ్రదర్ డానియల్ విజయ్ గారిని బట్టి, పాస్టర్ గారు మరి పాస్టర్ సుభాష్ గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. బిడ్డలతో మీరు ఉండండి నాయన ప్రభా, మీ నడిపింపు దయచేయమని నీకే స్తుతులు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మిత్రులారా, చిన్న ఉపోద్ఘాతము, తదుపరి ప్రధాన చర్చ. డియర్ ఫ్రెండ్స్, ఈ కల్లోల ప్రపంచాన్ని ఒకసారి చుట్టి వద్దాం. డోంట్ వరీ, ఇట్స్ ఓన్లీ ఫర్ ఏ బ్రీఫ్ 5 minutes ఓన్లీ. కొన్ని సంఘటనలు మాత్రమే మనము చర్చించి ప్రధాన చర్చ వైపు వెడదాం. లెట్ us గో టు స్పెయిన్ ఫస్ట్. మిత్రులారా, స్పెయిన్ ఈజ్ ఇన్ పెయిన్. మిత్రులారా, మీకు తెలుసు కదా, వైల్డ్ ఫైర్స్ హ్యావ్ కాట్ ద స్పెయిన్ ఆన్ ద రాంగ్ ఫుట్. విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి ఈ వైల్డ్ ఫైర్స్. కారు చిచ్చులు అంటాం కదా, అవి సుమారు 3 లక్షల మంది స్పానియర్డ్స్ను ఇవాక్యుయేట్ చేశారు. ఎంతోమంది అంటే ప్రాణ నష్టమైతే ఇంతవరకు రిపోర్ట్ కాలేదు, కానీ అందరినీ ఇవాక్యుయేషన్ జరుగుతూ ఉంది. స్పెయిన్ అంతా ప్యానిక్లో ఉంది. యాక్చువల్గా ఫుట్బాల్ వరల్డ్ కప్ గెలిచిన సంతోషము పాపము ఆ దేశానికి ఒక్క రోజులోనే కారు చిచ్చులో ఎగిరిపోయిందని చెప్పేసి ఈ నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు ప్రే ఫర్ స్పెయిన్. నౌ లెట్ us go to United States of America. There are one good news and also sad news from America. గుడ్ న్యూస్ ఏమిటంటే, యుఎస్ ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు ఘోరంగా దెబ్బతిన్నాయి అన్న గోబెల్స్ ప్రాపగాండాను నిర్వీర్యం చేస్తూ నిన్న కాక మొన్న యునైటెడ్ స్టేట్స్ యొక్క కాంగ్రెస్ అంటే పార్లమెంటు $500 బిలియన్ వర్త్ ఎయిడ్ను శాంక్షన్ చేసింది. అంతేకాకుండా జాయింట్ ప్రాజెక్ట్స్ విత్ ఇజ్రాయెల్, డిఫెన్స్ అండ్ అగ్రికల్చర్,
and other science and technology projects worth millions of dollars. ఆ విధంగా ఈ అప్రూవల్ ఇచ్చింది పార్లమెంట్లో విత్ అబ్సల్యూట్ మెజారిటీ బోత్ డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్. దే ఆర్ ఆల్వేస్ ఎట్ డాగర్స్ డ్రాన్. మీకు తెలుసు, ఎల్లప్పుడూ ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకొని ఉంటారు. అటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ అనగానే ఒక్కసారి ప్రేమతో ఆ యొక్క ఎయిడ్ అయితేనేమి, ఆ యొక్క ప్రాజెక్ట్స్ను వాళ్ళు శాంక్షన్ చేసి ఇజ్రాయెల్ పట్ల ఉన్న వాళ్ళ భక్తిని చాటుకున్నారు. కాబట్టి దిస్ ఈజ్ గుడ్ న్యూస్. వన్ మోర్ సాడ్ న్యూస్ హ్యాస్ కమ్ ఫ్రమ్ అమెరికా. అది ఏమిటంటే సౌదీ అరేబియాకు న్యూక్లియర్ క్యాపబిలిటీ ఇచ్చే ఒక ట్రీటీ అమెరికా ఎంటర్ అయ్యింది. దిస్ ఈజ్ సర్టన్లీ సాడ్ న్యూస్. ఇఫ్ సౌదీ బికమ్స్ ఏ న్యూక్లియర్ పవర్, what happens to the balance of power in the Middle East? Certainly, what happens to the Israel ను ఐసోలేట్ చేసినట్లు అనిపించడం లేదా అన్నది $1 million క్వశ్చన్. మిత్రులారా, అదేవిధంగా ఒకవైపేమో ఇరాన్ న్యూక్లియర్ పవర్ కాకూడదని అమెరికా ఇంత పెద్ద యుద్ధం చేస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ సౌదీ అరేబియాకు ఆ యొక్క న్యూక్లియర్ క్యాపబిలిటీని ఇస్తే ఈ పరిస్థితి ఎలా ఉంటుంది, దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయన్నది నిజంగా ఒక $1 million క్వశ్చన్. నౌ లెట్ us గో టు రష్యా. మిత్రులారా, రష్యా యుక్రెయిన్ వార్ తీవ్ర రూపం దాల్చింది. అది కొనసాగుతూనే ఉంది. రష్యా యొక్క మాస్టర్ ప్లాన్ నిన్న ఇజ్రాయలీ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్పడం ఏమిటంటే యుక్రెయిన్ వార్ను ఇతర నాటో కంట్రీస్కు కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఎంటైర్ యూరప్ను ఒక వార్ జోన్గా కన్వర్ట్ చేయాలి అన్నది వాళ్ళ మాస్టర్ ప్లాన్ అని చెప్పేసి వారు నిన్న తెలియజేశారు. అదేవిధంగా మిత్రులారా, రష్యా ఈజ్ సీక్రెట్లీ సప్లయింగ్ ballistic missiles, drones and other missile technology to Iran, Yemen, Lebanon, Syria, Libya and all these countries which are opposed to Israel, with a sole purpose of invading Israel and destroying Israel and to capture the oil wealth of the Middle East. That is the ultimate goal of Russia అని దాని వైపు మ్యాసివ్ ప్రిపరేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది అని చెప్పేసి ఆ యొక్క డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ తెలియజేశారు. మిత్రులారా, నౌ లెట్ us గో టు ఇరాన్. యుఎస్ ఇరాన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతుంది. ఒకరోజు వార్ జరుగుతుంది, ఒకరోజు పీస్ అంటారు, ఇంకొక రోజు పాస్ అంటారు. ఆ విధంగా ఈ యొక్క యుద్ధం భీకరంగా కొనసాగుతూనే ఉంది. ఇరాన్ను కోలుకోలేని దెబ్బ తీశాము అని చెప్పి ఈ అమెరికా చెబుతోంది. ఈవెన్ ప్రజెంట్ రిజిమ్ ఆఫ్ ది ఇరాన్ కూడా చేంజ్ కాబోతుంది అని అమెరికన్ ప్రెస్ ప్రగల్భాలు పలుకుతా ఉంది. కానీ ఇరాన్ కూడా విరోచితంగా పోరాడుతూ ఉంది. ఇరాన్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈ లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇరాన్ వద్ద ప్రస్తుతము ఇంకొక 6 months వరకు అమెరికాను, ఇజ్రాయెల్ను అంటే టెంటర్ హుక్స్లో పెట్టగలిగే సామర్థ్యము ఇరాన్ వద్ద ఉన్నది ఫర్ అనదర్ 6 months అని చెప్పేసి ఇరానియన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరో ప్రమాదకరమైన డెవలప్మెంట్ ఏమిటంటే హోర్ముజ్ స్ట్రైట్ ఎనీవే ఈజ్ క్లోజ్డ్. ఇట్ ఈస్ కాజింగ్ మిరియడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు దానితో పాటు రెడ్ సీ
అండ్ బాబెల్ మ్యాండెబ్ స్ట్రైట్ కూడా ఈరోజు క్లోజ్ చేయబడ్డది. గ్లోబల్ షిప్పింగ్ వాళ్ళు దే ఆర్ డిమాండింగ్ అడిషనల్ చార్జెస్ ఫ్రమ్ ఆల్ ద షిప్స్. సో ఈ విధంగా చూస్తే సమస్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. బట్ నాకైతే హెచ్కేఎల్ ప్రవక్త గారి ఏలాము ప్రవచనం నాకైతే కాదు, బైబిల్ స్కాలర్స్ ప్రకారము హెచ్కేఎల్ ప్రవక్త గారి ఏలాము ప్రవచనము నెరవేరబోతుంది అని గట్టిగా వారు తెలియజేస్తున్నారు. మిత్రులారా, మనము మాతృదేశానికి వస్తే దేవుడు నిజంగా గాడ్ ఈజ్ గ్రేట్. దేవుడు మన క్రైస్తవుల ప్రార్థనలు విన్నాడు. ప్రభుత్వానికి మంచి బుద్ధి జ్ఞానము కలుగజేసినాడు. ఆ యువ ఉద్యమం, నీట్ ఉద్యమం, ముఖ్యంగా అద్భుతమైన వారి పట్టుదల, వారి పోరాట పటిమ, ఓర్పు, సహనము, వారు ఏ విధంగా అయితే ప్రభుత్వం మెడలు వంచినారో, నిజంగా ఆ ఉద్యమము నిజంగా చాలా ఇట్స్ ఎ వండర్ఫుల్ మూమెంట్. ఆ ఉద్యమకారులు కోరిన 3 డిమాండ్స్, ఆ 3 డిమాండ్స్లో మొదటిది మాత్రమే పరిష్కరింపబడ్డది. ఇంకా 2 కూడా పరిష్కరింపబడ్డానికి ప్రభుత్వం మల్లగుల్లాలు పడతా ఉంది. యువత ప్రస్తుతమైతే ఇండ్లకు వెళ్ళిపోయినారు వాళ్ళ చదువులు చదవటానికి తిరిగి. ఇది నిజంగా దేవుని దయ, యువత విజయము అని చెప్పక తప్పదు. మిత్రులారా, ఫైనల్గా మనము 2వ ప్రపంచ యుద్ధము ఒక్కసారి అనలైజ్ చేస్తే 2 డిక్టేటర్స్ ప్రధాన కారణం. అమాంగ్ మెనీ అదర్ రీజన్స్, these 2 are also one of the chief reasons for the World War II. వారు ఎవరంటే అడాల్ఫ్ హిట్లర్ ఆఫ్ జర్మనీ అండ్ బెనిటో ముసోలిని ఆఫ్ ఇటలీ. ఒకరు నాజిజం, ఒకరు ఫాసిజం. వారి యొక్క అహంకారం, వారి యొక్క యారోగెన్స్, గర్వము వారి ఇండివిజువల్ పతనానికి దారి తీయడమే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలకు, ప్రజలకు తీవ్రమైన నష్టానికి గురి చేసింది వాళ్ళ అహంకారం. నేటి డిబేట్లో కూడా మిత్రులారా, బెల్షస్సరు అనే ఒక బాబిలోనియన్ డిక్టేటర్, ఏన్షియంట్ డిక్టేటర్ ఆఫ్ బాబిలోనియా, హీ వాస్ సక్సెసర్ అండ్ సన్ ఆఫ్ అనదర్ డిక్టేటర్ బై నేమ్ నెబుకద్నెజర్. వాళ్ళ ఆ యొక్క బెల్షస్సర్ స్టోరీని మనం నేర్చుకోబోతున్నాం. అదేవిధంగా రైటింగ్ ఆన్ ద వాల్ అనే ఇంగ్లీష్ ఇడియం యొక్క ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఒకసారి పరిశీలిస్తే అది దానియేలు గ్రంథము 5వ అధ్యాయములోని మెనే మెనే టెకేల్ యుఫార్ సీన్ అన్న వాక్యము నుంచి ఈ యొక్క రైటింగ్ ఆన్ ద వాల్ ఇడియం కూడా పుట్టినది. ఈ ప్రవచనాత్మకమైన హెచ్చరిక నేడు భారతదేశంతో సహా ప్రపంచ దేశాల పాలకులందరికీ ఇది ఒక మారల్ లెసన్, నైతికమైన క్లారియన్ కాల్, పిలుపు. అహంకారాన్ని వదిలిపెట్టి అధికారాన్ని సేవగా భావించాలి. న్యాయం, సత్యం, మత స్వేచ్ఛను కాపాడాలి. బలహీనుల హక్కులను కాపాడాలి. దేశాధినేతలు ప్రజలకు, దేవునికి జవాబుదారీగా ఉండాలని ఈరోజు ఆ యొక్క దేవవాక్యం మనకు పిలుపునిస్తా ఉంది. మిత్రులారా, 2వ ప్రవచనము దానియేలు 9వ అధ్యాయము 77 ప్రాఫెసీ, 490 సంవత్సరాలు. ఇది కాలాన్ని స్పష్టంగా వివరించే అత్యంత విశేషమైన ప్రవచనం. గాబ్రియేలు దూత దానియేలు గారికి ఈ దర్శనాన్ని వివరిస్తాడు. ప్రధాన చర్చలో వీటన్నిటి గురించి విపులంగా తెలుసుకుందాం. సో డిబేట్ను ప్రారంభించే సమయం ఆసన్నమైంది. మొట్టమొదటి ప్రశ్న గౌరవనీయులు అడ్వకేట్ గారికి. దానియేలు 5వ అధ్యాయాన్ని వివరించండి బెల్షస్సర్ గురించి.
అదేవిధంగా ఇండియాలో నెలకొన్న సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, ఆ, దళిత క్రైస్తవ ఉద్యమము, యువత ఉద్యమము, ఈ రెండు ఉద్యమాల నేపథ్యంలో 5వ అధ్యాయాన్ని ప్రవచనాత్మక హెచ్చరికను విశ్లేషించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు 25 నిమిషములు సమయం. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి ఇంట్రడక్షన్ ఇచ్చారు. రెండోది, శ్రోతలందరూ కూడా డెఫినెట్లీ దే గాట్ అన్ అప్డేషన్ ఆన్ ది కరెంట్ ఈవెంట్స్. థ్యాంక్ యూ అంకుల్. సో లెట్ us గో ఇన్ టు ది టాపిక్. సో మరి 5వ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రధానంగా అక్కడ చూస్తే మనకి బబిలోనియాకి చివరి రాజు, ఆ రాజ్యం అక్కడ కూలిపోతుంది. అట్లాగే డివైన్ జడ్జిమెంట్, దైవ సంబంధమైన తీర్పు. అట్లాగే లోకంలో అంటే ఈ భూమి మీద పరిపాలించే పరిపాలకులు ఎవరున్నారో దానిలో మార్పు, అంటే వారి యొక్క క్షణికమైన స్వభావం వలన వచ్చే మార్పులు, లేదా వారి అహంకారం, ఇటువంటి వాటి వలన వచ్చే మార్పులు, లేదా వారి శిక్షకు గురవడం, ఇవన్నీ కూడా అక్కడ స్పష్టంగా కనపడుతుంది. అండ్ చివరిగా చూస్తే దేవుని యొక్క చిత్తం నెరవేరడం, సోవర్నిటీ ఆఫ్ గాడ్స్ విల్. సో ఆయన చిత్తం యొక్క సార్వభౌమతాన్ని తెలియజేస్తుంది. సో స్పష్టంగా ఈ అధ్యాయంలో మనకి అన్ని స్పష్టంగా కనపడి, జస్ట్ బ్రీఫ్గా మనం ఒక్కొక్కటి చూస్తే వర్సెస్ 1 to 4 చూసినట్లయితే బెల్షాసర్ రాజు విందు ఇచ్చాడు. సో ఆ విందు చాలా అహంకారంతో కూడుకున్న విందుని ఇచ్చాడు. ఆయన 1000 మంది ఆయన యొక్క ప్రధానమైన వాళ్ళందరికీ, వారిలో రాణులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఆ విందు చేసే క్రమంలో అతను గర్వంతో కూడుకున్న దాంతో అతను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, తన తండ్రి ఏదైతే దేవాలయం నుంచి తీసుకొచ్చిన స్వర్ణపు కప్స్ అవన్నీ ఉన్నాయో వాటిని తీసుకురమ్మని చెప్పి వాటిలో మరి వారు ద్రాక్షారసం పోసుకొని తాగడం జరిగింది. అట్లాగే తాగుతూ వాళ్ళు ఏం చేశారు, బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయితో చేసిన దేవతలను స్తుతించారు. అంటే పరిశుద్ధ దేవుని దేవాలయం నుంచి తీసుకొచ్చిన కప్పుల్లో ద్రాక్షారసం పోసుకొని వారు ఈ లోకపరమైన దేవతను వాళ్ళు పూజించడం జరిగింది. అట్లాగే వర్సెస్ 5 నుంచి 12 చూస్తే దేవుని యొక్క జోక్యం మనకు అక్కడ కనపడుతుంది. దైవచర్య లేదా దేవుని యొక్క జోక్యం కనపడుతుంది. సో ఎలా కనపడింది మనకంటే, దేవుడు గోడ మీద దాన్ని మరి చేతిరాత రాయడం జరిగింది. ఒక రకంగా చూస్తే ఆ రోజులో ఈ రాజులందరూ కూడా దే ఆర్ కాల్డ్ యాజ్ పేగన్ కింగ్స్. అంటే వాళ్ళు పూజించే దేవతని వాళ్ళు దాన్ని బట్టి దే ఆర్ కాల్డ్ యాజ్ పేగన్ కింగ్స్. సో ఇంకొకటి ఏంటంటే, దానియేలు గ్రంథంలో ప్రధానంగా మనకు కనపడేది ఏంటంటే, బెల్షాజర్ కానీ అంతకుముందు వాళ్ళ తండ్రి అవన్నీ కూడా చూసినట్లయితే మనం వాళ్ళకి ఏమంటామంటే వాళ్ళకి జ్ఞానులు ఉంటారు, వాళ్ళ రాజ్యంలో జ్ఞానులు ఉంటారు. సో వాళ్ళేంటి, లోకపరమైన జ్ఞానంతో చెప్పేవాళ్ళు, వాళ్ళకి దైవిక జ్ఞానం లేదు, ఆ భక్తి అవి కూడా ఉండవు. సో వాళ్ళు ఆ జ్ఞానుల మీద ఎక్కువ ఆధారపడేవాళ్ళు. సో అప్పుడు దానియేలుని మరి నెబుకద్నెజర్ సమక్షంలో తీసుకొచ్చి నెబుకద్నెజర్ చెప్పడం, నెబుకద్నెజర్ దాని తన తప్పును తను తెలుసుకున్నాక మరి దానియేలుని గౌరవించడం ఏం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ గర్వానికి వెళ్ళి ఏం జరిగిందో మనందరికీ కూడా తెలుసు. 4వ అధ్యాయం మరి 31, 32లో చూసినట్లయితే అక్కడ స్పష్టంగా ఉంది. సిమిలర్లీ ఇక్కడ కూడా బెల్షాజర్ కూడా సేమ్, అంటే తండ్రి నుంచి తనేం నేర్చుకోకుండా తను మళ్ళీ తన రాజ్యంలో ఉన్నటువంటి ఎవరైతే జ్ఞానులు ఉన్నారో, లోకపరమైన జ్ఞానంతో జ్ఞానులైతే వారి మీద ఆధారపడ్డాడు. సో ఎప్పుడైతే కళ వచ్చినప్పుడు తను చాలా చాలా భయపడిపోయినప్పుడు రాణి వచ్చి చెప్తుంది, మీ తండ్రి సమయంలో పలానా ఉన్నాడు కానీ దానియేలు గురించి ఆమె గుర్తు చేయడం జరుగుతుంది. అప్పుడు మరి దానియేలుని తీసుకొచ్చినప్పుడు 13 నుంచి 28 వచనాలు చూస్తే మరి దానియేలు చాలా స్పష్టంగా భావం తెలియపరచడం, తీర్పును ప్రకటించడం కూడా జరిగినాయి. అట్లాగే చివరిగా మనం 29, 31 వచనాలు చూస్తే ప్రవచన నెరవేర్పు, ఆ రాత్రి ఆయన చంపబడ్డం, మరి బబులోను రాజ్యం కూలిపోవడం. సో ఇవన్నీ కూడా మనం చాలా స్పష్టంగా చూసాం. అంటే ఇది అల్టిమేట్గా ఏం చెప్తుందంటే, ఏవైతే ప్రవచనాలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అనేది డెఫినెట్గా ఇక్కడ మనకి వీ కుడ్ సీ. కానీ ఇక్కడ ఏంటంటే వెంటనే జరిగినాయి. వెరాస్ నవేడేస్ చూస్తే జరగట్లేదు అనేది చాలా మంది మనం అనుకుంటాం, అయింది అవుతాయా అవ్వవా ఏంటి అనేది. సో దాన్ని కూడా మనం తర్వాత చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే దానియేలు ఇందాక నేను చెప్పినట్టు 4వ అధ్యాయం 30, 31లో నెబుకద్నెజర్ యొక్క నాశనం గురించి ప్రవచనం నెరవేరింది. అట్లాగే బెల్షాజర్ సంబంధించి దానియేలు 5వ అధ్యాయం 30, 31 వచనాలు స్పష్టంగా ఉంది. అట్లాగే
ఒకసారి మనం వీళ్ళే కాకుండా మరి ఇజ్రాయెల్కి సంబంధించిన రాజులను కూడా మనం చూసుకున్నట్లయితే మొదటి రాజులు 11 అధ్యాయం 9 నుంచి 13 వరకు చూసినట్లయితే సొలొమోన్. సో సొలొమోన్తో 2 మార్లు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినప్పటికీ సొలొమోను వినకుండా ఆయన పాపంలోకి వెళ్ళిపోయాడు. సో అప్పుడు ఏమన్నా అంటే దేవుడు, నువ్వు నీ రాజ్యం కోల్పోతావు అని చెప్పి నీ కాలంలో చేయను కానీ నీ కుమారుడి కాలంలో నేను చేస్తాను దాన్ని అని చెప్పి, ఆ తర్వాత మన అందరికి కూడా తెలుసు 2గా విడిపోవడం. సో సిమిలర్లీ అలా చూసుకుంటే వెళ్తే మనం నెక్స్ట్ యెరోబోము. సో యెరోబోము కూడా ఆయనకి రాజ్యం ఇప్పించి దేవుడు రాజ్యం ఇచ్చినప్పటికీ మొదటి రాజులు 13:4 నుంచి 6 వచనాలు చూస్తే ప్రవక్త మీదకి చెయ్యి ఎత్తడం జరుగుతుంది. సో చెయ్యి అలాగే ఇదైపోద్ది. అప్పుడు మళ్ళీ అదే ప్రవక్త ప్రార్థన చేసి ఆయన చెయ్యిని నార్మల్, అంటే దైవ భయం ఉన్న రాజులు అలాగే చేశారు, దేవుని ఎరగని రాజులు అలాగే చేశారంటే ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సిందంటే అహంకారం. నేనే సర్వం, నాకు సార్వభౌమ అధికారం ఉందనే యారగెన్స్ అనేది ఎక్కడైతే కనపడిందో అక్కడ వాళ్ళు ఖచ్చితంగా శిక్షకులు ఉన్నారు. సిమిలర్లీ మరి మొదటి రాజులు 19 అధ్యాయం 15 నుంచి 17 చూసినా మనకి అక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది. ఏలియాకి దేవుడు సెలవు ఇచ్చింది జరిగింది. ఎవరు తన యొక్క ఎనిమీస్ మీద విక్టరీ వస్తుందని చెప్పి అహాబ్కి. మరి మొదటి రాజులు 20 అధ్యాయం 13 నుంచి 15, అట్లాగే 20 నుంచి 22 చూసినట్లయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. మరి లాస్ట్కి వచ్చేసరికి మనం నెక్స్ట్ బాగా మనందరూ కూడా తెలిసింది ఏంటంటే మొదటి రాజులు 21 అధ్యాయం 17 నుంచి 19, 23 మరి 29 వచనాలు చూస్తే అహాబు, జెజబేలు, నాబోతు. సో నాబోతు గురించి మన అందరికి కూడా తెలుసు. ఆ నాబోతు తోటను కొనడానికి వెళ్ళినప్పుడు మరి ఒప్పుకోపోతే జెజబేలు ఎలాగా నాబోతుని చంపిస్తుంది అనే దాని మీద. సో అక్కడ నాబోతుది మనం స్పష్టంగా చూసినప్పుడు దానివల్ల వాళ్ళు శాపానికి గురవడం కూడా మనం చూస్తాం. అట్లాగే దేవుడు ఎలీషా ద్వారా తెలియపరుస్తూ 2 రాజులు 6:16 నుంచి 18 చూస్తే సిరియా రాజు నుంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. 2 రాజులు 6:16 నుంచి 18 చూస్తే దానికంటే ముందు మనం చూసినట్లయితే 6 నుంచి 9, 12 వచనాలు చూస్తే మనం సిరియా రాజు ఏమంటాడంటే, ఏంటి మన దగ్గర నుంచి ఎవరో ఇన్ఫర్మేషన్ బయటికి ఇస్తున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది, మన దగ్గర నుంచి ఎవరో తెలియపరుస్తున్నారు అంటే అప్పుడు వాళ్ళలో రాజుకు ఒక ఆయన చెప్తాడు, లేదు రాజా, ఆ రాజు దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్తకు దేవుడు తెలియపరుస్తాడు, దాన్ని బట్టి ఆయన వాళ్ళ రాజుని ఎలిట్ చేస్తారని చెప్పడం జరుగుతుంది. అప్పుడు అతను పట్టుకోండి అని పంపించినప్పుడు మరి అతను పట్టుకోవడానికి సైనికులు పంపించినప్పుడు ఈయన సేవకుడు అడిగితే కళ్ళు తెరిపిస్తే కనపడుతుంది వాడు చుట్టూతో దేవుడు ఎలాంటి దేవతలను పెట్టాడు, అలా పెట్టాడు, హౌ హీ హాస్ ప్రొటెక్టెడ్ అనేది. సో ఇట్లా మనం అన్ని చూసుకుంటే వెళ్తే సిమిలర్లీ లాస్ట్ వచ్చేసరికి సిరియా రాజు నుంచి దేవుడు రాజ్యాన్ని కాపాడతాడు, ఎట్లాగా మనకి ఆ ప్రవక్త ద్వారా తెలియపరిచి చేశాడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రవచనాలు వెంట వెంటనే నెరవేరుతూ వచ్చినాయి. ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే నోవా సమయంలో దేవుడు ఏమన్నాడు, నోవాతో ఏం మాట్లాడాడు, నువ్వు ఒక నావను తయారు చేయి, దానిలో అన్నిటిని చేయని చెప్పి దేవుడు స్పెసిఫికేషన్ ఇచ్చిన ప్రకారం నోవా దాన్ని తయారు చేయడం జరుగుతుంది. మరి అది మనం ఒకసారి చూస్తే రఫ్గా క్యాల్కులేట్ చేసుకుంటే అప్పుడు నోవాకి 500 ఏళ్ళు అనేది స్పష్టంగా రాయబడి ఉన్నది. నోవాకి 500 సంవత్సరాలు అని చెప్పి అది జెనిసిస్ లో రాయబడినట్టుంది. సో జెనిసిస్ 5వ అధ్యాయం 32 చూస్తే అప్పుడు నోవాకి 500 సంవత్సరాలు అని రాయబడింది. ఆ తర్వాత నోవాకి 600 సంవత్సరం వచ్చి 600 సంవత్సరం 2వ నెల 17వ దినమున చూస్తే మహాగధ జలములు ఊటలన్నీ ఆ దినం అందే విడవబడేను, ఆకాశపు తుములు విప్పబడేను. అంటే రఫ్గా మధ్యలో చూస్తే అప్రాక్సిమేట్లీ ఒకవేళ 500 సంవత్సరం కాకపోయినా తన పిల్లలు పుట్టి కొంతకాలం అయినాక ఆయన దేవుడు చెప్పిన దాన్ని ప్రపంచం అంతా కూడా మరి బోధిస్తూ ఉన్న ఒక పక్క పడవ చేసుకుంటూ బోధిస్తున్న కాలం చూస్తే బహుశా ఇట్ మేబీ ఫ్రమ్ 80 or 90 years ఏదో అప్రాక్సిమేట్గా ఉండొచ్చు. అంటే అంతకాలం బోధించాడు, అంతకాలం హీ హెస్ ఎలక్టెడ్, బట్ అల్టిమేట్గా చూస్తే నోబడి హ్యాస్ కమ్, నోబడి హ్యాస్ రిపెంటెడ్. అంటే దేవుడు అంత సమయం ఇచ్చాడు అప్పట్లోనే, పాత నిబంధనలోనే. సిమిలర్ రాను చూస్తే వెంటనే జరిగినాయి, కొన్ని లేటుగా జరిగినాయి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రవచనం నెరవేర్పు చాలా లేట్ అవుతుంది అనేది బాగా నానుడి ఉంది, జరుగుతే లేదో ఇవన్నీ ఉటియో కాదో అనేది ఉంది. సో దానిలో చూస్తే ఈ మధ్య నేను లాస్ట్ టైం కూడా షేర్ చేశాను, ఒక నీగ్రో ఆయన ఈస్ కంటిన్యూస్లీ షేరింగ్ హిస్ వాట్ ఎవర్ గాడ్ ఈస్ రివీలింగ్ టు హిమ్ అనేది కంటిన్యూస్ చెప్పుకుంటూ వస్తున్నాడు. దానిలో ఒకటి నెరవేరింది ఏమనేది చూస్తే మనం ఇండియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా
విద్యకు సంబంధించిన పెద్ద ఉద్యమం వస్తుంది అని చెప్పాడు. సో అదే ఆ ప్రవచనం నెరవేరింది. అట్లా ఒకసారి మనం 2 పేతురు 1వ అధ్యాయం 20వ వచనం చూస్తే, ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. అది చాలా స్పష్టంగా ఉంది. సో ప్రవచనాలు ఎలా వస్తాయి అంటే మన ఇష్ట ప్రకారం మనం ప్రకటించడం కాదు. సో పరిశుద్ధాత్ముడు వాళ్ళకి ఏదైతే దేవుడు ద్వారా బయలుపరుస్తారు, పరిశుద్ధాన్ని బయలుపరుస్తారు, దాన్ని ఇచ్చేయడం జరుగుతుంది. అట్లాగే హెజ్కేల్ 12:23 చూస్తే, సమయం వచ్చుచున్నవి ప్రతి దర్శనం నెరవేరును. సమయం వచ్చుతున్నవి ప్రతి దర్శనం నెరవేరునని చాలా స్పష్టంగా రాయబడింది. అట్లాగే 2 పేతురు 3:9 చూస్తే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలేనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలేనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. సో ఇది చాలా స్పష్టంగా మనం అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు మనకి టైం ఇవ్వబడుతుంది అంటే, గాడ్ వాంట్స్ ఆల్ ఆఫ్ అస్ టు చేంజ్. ప్రతి వాడు కూడా ఏ ఆత్మ నశించడం ఆయన ఉద్దేశం కాదని చెప్పి ఆయన ఇది కాబట్టి, అందుకే నౌ ద డిలే ఇస్ బీయింగ్ హ్యాపెనింగ్. ఎందుకు అంటే మనం మారడం కోసమే. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ చూసుకుంటూ వస్తే, ఇవాళ మనం దాన్ని రిలేట్ చేసుకుంటే, ఇవాళ ప్రపంచానికి రిలేట్ చేసుకుంటూ వస్తే మనం ఈ ప్రవచనాల్ని, ఇవాళ జరిగే యుద్ధాలు ఇందాక మీరు చాలా చక్కగా చెప్పారు, ఇద్దరు వ్యక్తుల వలన వాళ్ళు కూడా ప్రధాన కారకులని. సిమిలర్లీ వాళ్ళు చూసుకున్నట్లయితే ది పవర్ ఆఫ్ వెపన్స్ అండ్ ది మనీ, ఈ ఆరగన్స్ ఎక్కువ ఉంది. ఎవరి దగ్గర అయితే ఇవి ఎక్కువ ఉన్నాయో వాళ్ళు మరి వాళ్ళ ప్రపంచంలో వాళ్ళ ఇష్టం మాట్లాడడం, వాళ్ళ ఇష్టం చేయడం, వాళ్ళు చెప్పిందే జరగాలి అనే పరిస్థితుల్లో చాలా రాజ్యాలు ఉన్నాయి. అండ్ నౌ విచ్ వీఆర్ ఏబుల్ టు సీ ఇన్ అవర్ కంట్రీ, వాళ్ళ యొక్క అరగన్స్ వల్లనే ఎన్నో విపత్కర పరిస్థితులు వస్తున్నాయి దేశంలో. దళితుల మీద దాడులు, క్రైస్తవుల మీద దాడులు, అట్లాగే పేదవారి మీద దాడులు, ఎక్స్‌ప్లాయిటేషన్. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఉన్న మన గవర్నమెంట్ చూసుకుంటే ఎందుకు అలా జరుగుతుంది, గవర్నమెంట్ కానీ మిగతా ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఎందుకు అలా జరుగుతుందంటే, ల్యాక్ ఆఫ్ ది ఫియర్ ఆఫ్ గాడ్. సర్వోన్నత దేవుడు ఎవరైతున్నారో, సర్వసృష్టిగా ఎవరైతున్నారో ఆయన యొక్క భయం లేకపోవడం, ఆయన మీద విశ్వాసం లేకపోవడం, ఇవన్నీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే దట్ ఈస్ లీడింగ్ టు ఇంజస్టిస్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ అక్రాస్ ది వరల్డ్. సో కానీ దేవుడు ఇవన్నీ గమనిస్తూనే వస్తున్నాడు. ఆయన బైబిల్లో వచ్చిన ప్రవచనాలు ఏవైతున్నాయి, ఆ ప్రవచనాలను కూడా నెరవేరుకుంటూ వచ్చి రకరకాలుగా చెప్పారు మనకి. అక్కడక్కడ భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి, కరువు వస్తుంది, ఇట్లా. సో ఎవ్రీథింగ్ వీఆర్ సీయింగ్, అవన్నీ జరుగుతూనే వచ్చి. సో ఇక్కడ మనం చూసినట్లయితే గాంధీ గారు ఒక మాట ఏమన్నాడంటే, రియల్ పొలిటీషియన్ ఇస్ ఎ పయస్ మ్యాన్ అన్నాడు. సో మరి ఎంతమంది పయస్ పీపుల్ ఉన్నారు ఇవాళ? మన దేశాన్ని తీసుకున్నాం, ఇతర దేశాన్ని వదిలేద్దాం మనం, లెట్ us కమ్ టు అవర్ కంట్రీ. మరి మన దేశంలో ఎంతమంది పయస్ పీపుల్ ఉన్నారు హూ ఆర్ ఇన్ ది వాట్ యు సే ఇన్ ది పవర్? సో అది చాలా ముఖ్యం. అంబేద్కర్ గారు కూడా ఏమన్నా అంటే, రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని ఏమన్నా అంటే, దిస్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్. ఇఫ్ ద వెపన్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద సూటబుల్ పర్సన్ ఇట్ విల్ బి మోర్ పవర్ఫుల్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇట్ విల్ బి ది వీకెస్ట్ వెపన్ అన్నాడు. సో అది చూసుకుంటూ వస్తే, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కానీ ఇప్పుడు చూసుకుంటూ వస్తే, మరి ఎంతమంది సరైన వాళ్ళ చేతుల్లో ఈ రాజ్యాంగం ఉంది, వాళ్ళు ఎలా అమలు చేశారనేది మన అందరూ తెలుసు, మనం ఎవరు చెప్పవసలా. దానికి ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంది. దానికి ఎంత పవర్ ఉంది అనేది ఎప్పుడు తెలిసింది మనకంటే, ఇట్ వాస్ ఇన్ ద టైమ్ ఆఫ్ టిఎన్ శేషన్. సో టిఎన్ శేషన్ గారు ఎలక్షన్ కమిషన్ ఇంత పవర్ఫుల్ అనేది మారుమూల గ్రామాల్లో కూడా అందరికీ తెలిసిపోయింది. వాల్ పెయింటింగ్స్ అన్ని కూడా చెరిపేయడాలు, పోస్టర్లు తీసేయడాలు, అసలు భయపడిపోయారు అందరూ. అమ్మో, ఎలక్షన్ కమిషన్ ఎంత పవర్ ఉందని. మరి దానికి ముందు కానీ దాని తర్వాత చూసుకుంటే మరి ఏ ఎలక్షన్ కమిషన్ కూడా అలా పనిచేయట్లేదు. ఎందుకు? పవర్స్ తీసేయబడలేదు. దేర్ ఆర్ నో చేంజెస్ ఇన్ ఇట్, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది పర్సన్ హూ ఇంప్లిమెంట్స్ ఇట్. సో సిమిలర్లీ అలాగే మనం వీఆర్ ఏబుల్ టు సీ మెనీ ఆఫీసర్స్. మరి అంతమంది ఆఫీసర్స్లో కొంతమంది పేర్లు ఫింగర్ టిప్స్ మీద వింటా ఉంటాం వాళ్ళ పేర్లు. వాళ్ళకి ఏ బాధ్యత తప్పు చెప్పినా కానీ వాళ్ళు చక్కగా దాన్ని నిర్వర్తిస్తారు, దేనికి లొంగరు, దేనికి భయపడరు అనేది వీఆర్ ఏబుల్ టు సీ మెనీ పీపుల్. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే మెనీ ఆఫ్ క్రిస్టియన్ ఆఫీసర్స్ ఆర్ బీయింగ్ అప్లాడెడ్. వాళ్ళ పేరు చెప్తే మళ్ళీ ఇట్ మే గో ఇన్ అదర్ వే, సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ దేర్ నేమ్స్. సో ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇవాళ మనకేంటంటే
అన్డెమోక్రటిక్ పరిపాలన జరుగుతుంది మన దేశంలో. అన్డెమోక్రటిక్ పరిపాలన జరుగుతుంది. అంటే నీట్ పేపర్ లీక్ అయింది. నీట్ పేపర్ లీక్ అయినప్పుడు ఏం చేయాలి? ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ అడిషనల్ స్పెసిఫిక్ లాస్ ఉన్నాయి. సో నీట్ పేపర్ లీక్ అయినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు సరైన చర్య తీసుకోలేదు. ఈ నీట్ పేపర్ లీక్ అవడం అనేది ప్రతిసారి జరుగుతుంది కాబట్టి అంత పెద్ద ఉద్యమం వచ్చింది. అంత పెద్ద ఉద్యమం వచ్చే వరకు ఏం చేస్తున్నారు? అంత పెద్ద ఉద్యమం రావడం, దాని మీద రోడ్ల మీదకి ఎక్కడం, ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు గురవడం. ఆ మెయిన్ లీడర్ని చూస్తే ఈ వాస్ ఇన్ ట్రీట్మెంట్, టైఫాయిడ్ ఎఫెక్ట్ అయితే ట్రీట్మెంట్లో ఉండి కూడా చేశాడు. ఎప్పుడైతే వాళ్ళు అంత గట్టిగా చేశారో అప్పుడు ప్రభుత్వం అప్పుడు కానీ దిగి రాలేదు. అట్లాగే ఇందాక మీరు చెప్పారు ఇంకా నెరవేర్చవలసిన ప్రామిసెస్ ఉన్నాయని. దానిలో ఒకటి తీసుకుంటే కాంపెన్సేషన్. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ టు గివ్ కాంపెన్సేషన్. ఏముంది? వాట్ ఈస్ దేర్? పర్ హెడ్ ₹1 2 కోట్లు ఇవ్వడం పెద్ద ఇష్యూ కాదు. అంటే గవర్నమెంట్కి ఇష్టం లేదు, దే డజంట్ వాంట్ టు గివ్. అంటే ఒక పక్కన స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. స్కాలర్షిప్స్ ఎందుకు ఇచ్చారు? వై స్కాలర్షిప్స్ ఆర్ గివెన్? ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళు ఎదుర్కోలేరు, ఆర్థికంగా వాళ్ళు దాన్ని ఆ ఎక్స్పెండిచర్ మీట్ అవ్వలేరు కాబట్టి పేదవాళ్ళకి కానీ లేదా దళిత కులాలు, షెడ్యూల్ తెగల వారికి, బీసీలకు కానీ ఎందుకు ఇచ్చారంటే ఆర్థిక స్తోమత ఉండదు, వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి. ఇవాళ యూనివర్సిటీస్లో చూడండి, మనకి పిహెచ్డి చేసే స్కాలర్స్కి ఇట్ హ్యాస్ బిన్ రిమూవ్. ఎంతో మంది విద్యార్థులు ఎస్పెషల్లీ ఇన్ ఎస్టీ కమ్యూనిటీస్లో ఆ స్కాలర్షిప్ ఉన్నప్పుడు దే కుడ్ డూ. ఇవాళ తీసారు, నాట్ నెసరీ అంటున్నారు. స్కాలర్షిప్ ఈజ్ మేకింగ్ దెమ్ లేజీ, స్కాలర్షిప్పింగ్ ఈజ్ స్పాయిలింగ్ దెమ్ అనేది కొన్ని ఉదాహరణలు చెప్పారు. బట్ ఇట్ ఈస్ నాట్ సేమ్ విత్ ఆల్. ప్రతి దగ్గర మంచి చెడు ఉంటుంది. సో మిస్యూజ్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, కానీ దాన్ని వాడుకొని పైకి వచ్చే వాళ్ళ సంగతి మర్చిపోయారు. అట్లా ఒక్కొక్కటి కూడా తీసేస్తున్నారు. ఇది మనం పట్టించుకోవట్లేదు, అది పెద్ద ఇది లేదు. దానివల్ల మనం ఆల్మోస్ట్ యూనివర్సిటీస్లో మన పిల్లలు ఎవరు సస్టైన్ అవ్వలేని పరిస్థితులు వచ్చేసింది. సిమిలర్లీ ఒక్కొక్కటి ప్రైవేటైజేషన్ ఎందుకు చేస్తున్నారు? రిజర్వేషన్ తీసే ధైర్యం లేదు ప్రభుత్వాలకి, రిజర్వేషన్ తీసే ధైర్యం లేదు. ఆ రోజు అంబేద్కర్ గారు రిజర్వేషన్లు నాకు నిరంతరం కావాలని అడగలేదు, సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే ఒక 15 years కావాలని అడిగారు. కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు భయంతో దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. ఇవాళ ఏ స్థితికి తీసుకొచ్చారంటే రిజర్వేషన్ ఇవ్వడం వల్లనే మనకి క్వాలిటీ లేదు, రిజర్వేషన్ ఇవ్వడం వల్లే లేజినెస్ పెరిగిపోయింది, రిజర్వేషన్ ఇవ్వడం వల్లే మనకు నష్టాలు వస్తాయనే పరిస్థితికి దిగజారిపోయారు. రిజర్వేషన్ ఎందుకు ఇచ్చాడు ఆయన అనే కాన్సెప్ట్ని, దాని యొక్క స్పిరిట్ని అందరూ మర్చిపోయారు. ఎందుకు అంటే దాన్ని మనం తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ ద పీపుల్ హూ ఆర్ యూజింగ్ ఇట్. సిమిలర్లీ మనం చూసుకుంటూ వస్తే ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే మనం ఇవాళ ఏ స్థితికి వెళ్ళిందంటే, ఇవాళ పరిస్థితులు ఏ స్థితికి వెళ్ళిందంటే, కరప్షన్ ఏ స్థితికి వెళ్ళిందంటే, మన ప్రభుత్వాలు వాళ్ళకి దే ఆర్ గివింగ్ ప్రామిసెస్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఈ అధికారంలో ఉన్నావు, నాకు ఈ పని చేస్తే నెక్స్ట్ నీకు పోస్ట్ ఇస్తాను, నెక్స్ట్ నీకు రాజ్యసభ ఇస్తాను, నీకు మంత్రి ఇస్తాను, ఇట్లా. సో ఎక్కడెక్కడైతే వీళ్ళు తప్పులు చేస్తున్నారో ఆ డిమాండ్స్ అన్ని చక్కగా తీసుకొచ్చారు సిజేపీ వాళ్ళు. సో సిమిలర్లీ వాళ్ళు ఏంటంటే మా ఎజెండా ఇది, దిస్ విల్ బి అవర్ థింగ్ అని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోస్ టైప్లో రిలీజ్ చేయడం కూడా జరిగింది. సో దాన్ని చూసిన అట్లీస్ట్ ద పీపుల్ షుడ్ నో, ది పీపుల్ హు ఆర్ రూలింగ్, ఏవైతే పెద్ద పెద్ద జాతీయ పార్టీలను నేర్చుకోవాలి, వాళ్ళ నుంచి, యువతను చూసి నేర్చుకోవాలి. సో ఇటువంటిది వాళ్ళు కొంత ఐ ఓపెనింగ్ లాగా జరిగింది. సో ఇవన్నీ పక్కన పెడితే లెట్ us కమ్ టు అవర్ సిచ్యుయేషన్, ది క్రిస్టియన్స్ ఇన్ ఇండియా అండ్ ది దళిత్స్ అండ్ దళిత్ క్రిస్టియన్స్ ఇన్ ఇండియా. సో ఇక్కడ చూస్తే మనం ఈ ఉద్యమాన్ని చూసి ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ మనమే. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను. సో ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, రాజ్యాంగం మనకి ఏం చెప్తుంది, రాజ్యాంగం ప్రకారం మనం ఏ హక్కుల్ని కోల్పోతున్నాం, దాన్ని ఎలా చేయాలి అనేది చాలా స్పష్టంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. దీనికోసం మనం ఏం చేయాలంటే, డెఫినెట్గా వీ నీడ్ టు ఆర్గనైజ్ ఎ బిగ్ క్యాంపెయిన్. ఎట్లా అంటే, నేనేమంటే ఏదో మాస్ ర్యాలీస్ ఇట్లా కాకుండా, క్యాంపెయిన్ ఎలాగంటే లెట్ us స్టార్ట్ ఇట్ ఫ్రమ్ విలేజ్ టు ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు. ఎలాగంటే అవేర్నెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us బ్రింగ్ అవేర్నెస్ ఆన్ ది కాన్స్టిట్యూషన్, స్పెసిఫికలీ ది ఆర్టికల్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు us, either it is for the scheduled caste communities or Dalit Christians. ఈ ఆర్టికల్స్ ని ఎడ్యుకేట్ చేస్తూ, ఈ ఆర్టికల్స్ మీద లెట్ us గెట్ ది ఒపీనియన్స్ ఆఫ్ ది పబ్లిక్. అంటే ఒక పక్కన మన వాళ్ళు, ఎట్ ద సేమ్ టైం హూ ఆర్ పాజిటివ్, ద పీపుల్ హూ హ్యావ్ పాజిటివ్ థింకింగ్ అమాంగ్ అస్ అనే వాళ్ళ నుంచి
తీసుకెళ్లి దీన్ని మనం యూనియనైజ్ చేసి దీన్ని మనం మొత్తం క్లబ్ చేసుకుంటూ విలేజ్ టు మండల్స్ క్లబ్ చేసి దీన్ని మనం వీ నీడ్ టు ప్రజెంట్ ఇట్ టు ది పార్లమెంట్. దాన్ని మొత్తం కాపీస్ కింద చేసే అవసరం అయితే వీ నీడ్ టు ప్రజెంట్ ఇట్ టు ది పార్లమెంట్. సో పార్లమెంట్లో ఎప్పుడైతే మనం వాయిస్ రైజ్ చేస్తామో సిమిలర్లీ వీ నీడ్ టు హోల్డ్ press meets at all levels by circulating the same concept paper from village till Delhi. అంటే ఒక్కొక్కటి కాకుండా ఒక యూనిఫామ్ వేలో తయారు చేసి దాన్నే వీ నీడ్ టు సర్క్యులేట్. వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ కవర్డ్ ఇన్ ఆల్ ది మీడియా, సోషల్ మీడియా, ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ అన్ని మీడియాస్ కవర్ అయితే చూసుకొని దాన్ని మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ ఉద్యమాన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళి అవసరమైతే వీ నీడ్ టు గెట్ న్యూ ఎనాక్ట్మెంట్స్. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, SC/ST PO యాక్ట్ కేసు రిజిస్టర్ చేయాలంటే వెంటనే చేయడానికి వీలు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే దాని మీద పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమానికి ఎవరు నాయకత్వం ఇచ్చల. ఆ ఉద్యమం న్యాచురల్గా జరిగిన ఉద్యమం. ఉత్తర భారతదేశంలో ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళు చాలా బాధ్యతం చేసిన ఉద్యమానికి ప్రభుత్వం దిగుకొచ్చి పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసింది. సిమిలర్లీ వీ ఆల్సో నీడ్ టు బిల్డ్ ద సేమ్ టైప్ ఆఫ్ మూవ్మెంట్. CJP పార్టీ నేర్పించింది, గతంలో వాళ్ళు నేర్పించారు. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకొని మనం కూడా క్రైస్తవులుగా ఒక ఉద్యమం నిర్మించి దళితులు ప్లస్ దళిత క్రైస్తవుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సంఘం మీదే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రాబోయే రోజులు చాలా గడ్డుగా ఉండబోతున్నాయి. ప్రధానంగా లాస్ట్ టైం కూడా షేర్ చేశాను. ఇవాళ ఐ హావ్ సీన్ 2-3 అనాలిసిస్. నిన్న మొన్న కూడా చూస్తే ఈ ఎకనామిక్ క్రైసిస్ ఖచ్చితంగా రాబోతుంది అనే దాని మీద ఒక ఆమె ఎవరో ఐ కుడ్ నాట్ గెట్ హర్, కొంత చూసాను నేను ఆ పాటు. ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే ఆమె ఏం చెప్పిందంటే, షీఈస్ పార్ట్ ఆఫ్ ది ఇండియా అలయన్స్. ఆమె ఏమందంటే, రాహుల్ గాంధీని ఉన్న అందరూ అంటున్నారు కానీ ఆయన గురించి పర్సనల్గా చెప్తూ ఆమె ఒక మాట ఏం చెప్పిందంటే, వాట్ ఎవర్ ఈస్ రేజింగ్ ఆర్ వాట్ ఎవర్ ఈస్ సేయింగ్ ఇన్ ద పార్లమెంట్ ఆర్ అవుట్ సైడ్ దట్ ఈస్ బికమింగ్ ట్రూ ఇన్ 6 months అని చెప్పింది. ఓ ప్రాఫెసీ లాగా చెప్పింది ఆమె. రాహుల్ గాంధీ ఏ అంశాన్ని రైజ్ చేసి చెప్పినా అది ఒక 6 నెలల్లో నెరవేరుతుంది అని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పిందాం. సో అలాగే ఇవాళ ఉన్న పరిస్థితిలో సుబ్రహ్మణ్య స్వామి గారు చూశాను. సో ఆయన ఈజ్ ఏ వెరీ గుడ్ పొలిటీషియన్. ఆయన మనకి కాంగ్రెస్ పార్టీలో అసమ్మతివాదిగా ఎట్లా ఉండేవాడో రాజశేఖర రెడ్డి గారు, ఈయన కూడా అంతే. ఇప్పుడు బీజేపీలో నోబడి ఇప్పుడు ఇంకొకళ్ళు అదే లెవెల్లో ఇంకొకరు రేస్ చేసింటే యాంటీ నేషనల్ ఇంకోటి అని జైల్లో పెట్టాడు ఈ పార్టీ. బట్ సుబ్రహ్మణ్య స్వామిని ఏం చేయలేకపోతున్నారు. హీ వర్క్ విత్ మొరార్జీ దేశాయ్, లేటర్ హీ వర్క్ విత్ చంద్రశేఖర్. అట్లా ఇవాళ ఈజ్ ఇన్ బీజేపీ. సో ఆయన ఏం చెప్పాడంటే, భయంకరమైన క్రైసిస్ రాబోతుంది, భయంకరమైన ఇన్ఫ్లేషను ఎన్ని రేట్లు పెరుగుద్దో చెప్పలేని పరిస్థితి, భయంకరమైన క్రైసిస్ రాబోతుంది. కాబట్టి ఆ మిటిగేషన్ ప్లాన్స్ ఖచ్చితంగా ఆలోచించాలి. ప్రభుత్వం ఆ దిశగా అసలు ఆలోచించట్లేదు అని చెప్పి ఆయనతో పాటు పార్టిసిపేట్ చేసిన ఇంకో ఆయన కూడా ఏమన్నాడంటే, నంబర్ 1 అండ్ నంబర్ 2 స్పెండింగ్ మచ్ ఫర్ దేర్ పబ్లిసిటీ అండ్ ఫర్ దేర్ మైలేజ్ తప్పించి వాళ్ళకి బాధ లేదని చెప్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏం చెప్పారంటే, వీ హ్యావ్ ఏ గుడ్ క్రీమ్, మంచి మేధావులు ఉన్నారు హూ హ్యావ్ గాన్ టు అబ్రాడ్. వాళ్ళని ఎక్నాలజ్ చేయడం వీళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళని అడగడం ఇష్టం లేదు. అడగనప్పుడు వాళ్ళు కూడా రాలేరు. కాబట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని ఖచ్చితంగా కూర్చొని వర్కౌట్ చేయకపోతే, ఒక రీసెర్చ్ లాగా చేయకపోతే వీ విల్ ల్యాండ్ ఇన్ టు బిగ్ ప్రాబ్లమ్స్ అని ఆయన చెప్పాడు. అని 1-2 సజెషన్స్ ఏమి ఇచ్చాడంటే, ఆయన ఒకటి ఇన్సూరెన్స్ పాలసీలో మార్పులు తీసుకురావాలన్నాడు. ప్రధానంగా ఇంకోటి ఆయన ఏం చెప్పాడంటే, బ్యాంక్ లోన్స్ విరివిగా ఇవ్వాలన్నాడు. వడ్డీ రేట్ తగ్గించండి, లెసన్ ది ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ తీసుకొచ్చేసి, సో NBFCస్కి ఎలా ఇస్తారో ఆ లెవెల్లో ఇంకా ఇంట్రెస్ట్ తగ్గించి, గివ్ మోర్ లోన్స్, లెట్ ద పీపుల్ ఇన్వెస్ట్, లెట్ దెమ్ డూ సమ్ బిజినెసెస్. అప్పుడు ఆటోమేటిక్గా సర్క్యులేట్ అయ్యి మనకి ఇది తగ్గుతుంది, కొంచెం తగ్గుతుందని. ఐ కాంట్ సే దట్ దిస్ ఈజ్ ఓన్లీ రెమెడీ, బట్ అట్లా కొన్ని సజెస్ట్ చేశాడు. సో మరి మేధావులు చెప్తూనే వస్తున్నారు కాబట్టి అది అతి దగ్గరలో ఉంది. ఇందాక మీరు చాలా స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనకి మరి ఎనర్జీ సప్లైస్ ఉండవు. ఒకవేళ దొరికిన చాలా హయ్యర్ ప్రైస్తో కొనాలి. హయ్యర్ ప్రైస్తో కొనాలంటే ఆ స్తోమత మనకు లేదు, మరి అందరం భరించాల్సిందే. మరి దానివల్ల ఆల్ ది డొమెస్టిక్ ప్రోడక్ట్స్ అని కూడా పెరిగిపోతాయి. ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ పెరుగుతుందో డొమెస్టిక్ ప్రోడక్ట్స్ అన్ని కూడా విపరీతంగా పెరుగుతాయి. మరి విపరీతంగా పెరిగినప్పుడు ఖచ్చితంగా మనకి ఎఫోర్డ్ చేసి కొనాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో దీని దిశగా మనం ఖచ్చితంగా ఆలోచించకపోతే ఇవి చాలా దుర్భర పరిస్థితి వస్తాయి. బైబిల్లో మనం చూసాం కదా, ఆ దుర్భర పరిస్థితి ఖచ్చితంగా భారతదేశానికి వచ్చే పరిస్థితి ఉంది. బట్ వీ హ్యావ్ ఏ కంక్లూజన్, వీ హ్యావ్ ఏ పాజిటివ్ కంక్లూజన్. మన దేవుడు మన ప్రార్థన వినకుండా ఎప్పుడు పోడు. ఇందాక మీరు చెప్పారు, దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడు, అందరం ప్రార్థిస్తున్నాం. ఖచ్చితంగా ఇంకా బలంగా ప్రార్థించాలి.
అవసరమైతే ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేసి దేవుడు మన మొరలు ఆలకించి మనకి సమాధానం దయచేసే విధంగా మరి సంఘాలను కూడా కృషి చేయాలని చెప్పి తెలియపరుస్తూ, లేని పక్షంలో ఆకలి చావులు ఖచ్చితంగా వచ్చే ప్రమాదంలో భారతదేశం ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో వచ్చిన ఉద్యమాలు వచ్చే అవకాశం ఉంది. చాలా దుర్భరమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి ఆ దిశగా సంఘం ఆలోచించి మరి ఖచ్చితంగా మేల్కొల్పాలి. అందరం కూడా ఇంకెక్కువ సమయం దేవుళ్ళు గడపాలి. మరి ఆ రోజు మరి ఎస్టీఆర్ ప్రకటించినట్టు ఉపరాష్ట్రపతి ప్రకటించితే ఖచ్చితంగా దేవుడు మన మొరాలకి ఇస్తాడు, పరిస్థితులు చక్కదిద్దుతాడు, పరిపాలకును కూడా ఆయన మార్చగలడు. హీ కెన్ చేంజ్ నో డౌట్. పరిపాలకులను మార్చగలడు, వాళ్ళు తీసేసి ఇంకోళ్ళని పెట్టగలడు, లేదా ఉన్న పరిపాలకులను ఆయన మార్చగలడు, కోరేష్ లాగా వాడుకోగలడు. కాబట్టి ఆ దిశగా మనం అందరూ కూడా ఆలోచించాలని చెప్పి తెలియపరుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు, అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యంగా ఈ సందేశంతో మీ యొక్క విజన్ డాక్యుమెంట్ ఉంది విజయ్ గారు. చాలా క్రైస్తవ సంఘాలు ఏ విధంగా ఈ యొక్క మన బైబిల్ గ్రంథంలోని ప్రవచనాలను వాటిని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా ప్రజాస్వామ్య నిర్మించాలి అని చెప్పి అన్ఫోల్డ్ చేసినారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు అవర్ బిలవెడ్ పాస్టర్ గారు. సార్, దానియేలు 9:24-27లోని ఈ యొక్క అంత్యకాల ప్రవచనాన్ని మాకు వివరించండి. ప్రార్థన ఈ 5 నిమిషాల సమయం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్ హెంసాగర్ గారు. దానియేలు మరి ఈ 9వ అధ్యాయము 24-27 చూసినట్లయితే 70 వారముల గురించి ప్రవచనం. మరి ఇక్కడ చూసినట్లయితే దానియేలుకు గాబ్రియల్ ద్వారా వివరించబడింది. దేవుడు తన బిడ్డలకు తన యొక్క జరగబోయే సంగతులను తెలియజేస్తాడు. మరి ఇక్కడ దానియేలు ఆయన నిజంగా నీవు బహుప్రియుడవు, నీ విజ్ఞాపన ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు ఎప్పుడు వెళ్ళవాలని ఆజ్ఞ బయలుదేరు. మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటే దేవుని ఆజ్ఞలు పాటిస్తూ మరి ప్రార్థన చేస్తూ, ముఖ్యంగా విజ్ఞాపన ప్రార్థన తన గురించే కాదు, ఇశ్రాయేల్ అందరి గురించి విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. మనం ఆ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు మనకు సంగతులు తెలియజేస్తాడు. మరి ఆ దేవుడు తెలియజేసిన సంగతి ఏంటంటే, ఈ 70 వారములు నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడను. 70 అనేది మరి ఈ నంబర్ చూసినట్టయితే ఈ వారములు హెప్టాట్స్ అంటారు. అంటే ఒక వారం అంటే 7. సో ఇక్కడ 70 వారములు అంటే 70 × 7 490 సంవత్సరములని. సో 490 సంవత్సరంలో వరకు ఫైనల్గా మరి జరగబోయేటువంటి ఈ సంగతుల గురించి ఇక్కడ దానియేలుకు మరి తెలుపబడింది. యెరూషలేమును మరలా కట్టించడం ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడుగా అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టణం స్పష్టం గ్రహించు. 62 వారములు తొందరగా సమయంలందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిపిపట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలం చేయబడును. ఇక్కడ చూసినట్లయితే 70 × 7 జనరల్గా ఏంటంటే మనము ఈ నంబర్స్, న్యూమరాలజీ, ఈ నంబర్స్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ మనం చేయకూడదు. ఎందుకంటే వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేసినామంటే అసలు మెయిన్ పాయింట్ పోతుంది. చాలామంది మరి ఈ క్యాల్కులేషన్స్ మీద ఎక్కువగా క్యాల్కులేట్ చేసి మరి ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే అభిషిక్తుడు వస్తాడు. ఇక్కడ 26వ వచనంలో ఈ 62 వారములు జరిపిపట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడును. అంటే ఇక్కడ 62 వారాలు ప్లస్ మళ్ళా ఇంకొక 7 సంవత్సరాలు, 7 వారములు అంటే 7 × 7 49. ఇది ఒక 49 ప్లస్ మిగతా 62 వారాలు, మొత్తం కలిస్తే 69 వారాలు.
మరి ఇంటూ 7 చేసినట్టయితే 483 సంవత్సరాలు. 483 సంవత్సరాల తర్వాత జరగబోయే ఇటువంటిది ఈ 483 సంవత్సరాలు చాలా మంది ఏం క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఈ ఇశ్రాయేలీలు మరి యెరూషలేములో మరి 70 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా జీవించారు, దాసులుగా జీవించారు నెబుకద్నెజరు పరిపాలనలో. సో ఈ 70 సంవత్సరంలో అయిపోయిన తర్వాత దానియేలుకి ఇమ్మీడియట్ గా వచ్చినట్లుగా చూస్తున్నాం. సో ఎప్పుడైతే విడుదలైనారో, బానిసత్వం నుంచి వాడు బయటికి వచ్చినారో, వాళ్లకు మరి కురేనియా రాజు, సైరస్ అనే రాజు, మరి మీరు వెళ్ళండి, యెరూషలేముకు వెళ్ళండి, అంతేకాదు మీ యెరూషలేము యొక్క దేవాలయం కట్టుకోండి, నెహెమ్యాను పంపించి మరి అదేవిధంగా మరి అక్కడ యెరూషలేముకు గోడలు కట్టండి అని చెప్పేసి చెప్పారు. ఇవన్నీ కూడా కలిపి మొత్తం ఫైనల్గా ఏంటంటే దేవుని వాక్యంలో ఏముందంటే 62 పట్టణం కందకం కట్టబడను. ఈ 62వ జరిగిన పింబట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడి. సో ఫైనల్గా ఈ 483 years తర్వాత మరి అభిషిక్తుడు నిర్మూలన చేయబడినంటే మరి యేసుక్రీస్తు మెస్సియా మరి మన అందరి కోసమని శిలోం రాణి మీద, ఆయన కలువరిగిరి మీద ఆయన మన కోసమని రక్తం చిందించి మన అందరి పాప క్షమాపణ, మన పాపంలో విమోచన నిమిత్తము ఆయన నిర్మూలన చేయబడినాడు, ఆయన మరి త్యాగం చేసినాడు, ఆయన మరణించబడ్డాడు అని. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసినప్పుడు మరి దేర్ ఇస్ పర్పస్. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే హీ హ్యాస్ ఎ పర్పస్. ఈ పర్పస్ దగ్గర దగ్గర దేవుడు బయలుపరిచినాడు ఇశ్రాయేల్ జనాలకు. నంబర్ 1 చూసినట్లయితే 24వ అధ్యాయం 24వ వచనం చూస్తే క్లియర్ కట్ గా దేవుడు చేసినటువంటి, దేవుడు చేయబోయేటువంటి గొప్ప కార్యాలు త్రూ మెస్సయ్య, అభిషిక్తుడి ద్వారా, మెస్సయ్య ద్వారా ఏం చేయబోతున్నాడో దేవుడు మనకు క్లియర్ గా చేర్చాడు. ఎందుకు, వై, ద పర్పస్ ఆఫ్ ట్రిబ్యులేషన్ ఏంటి, రాబోయే ఏమవుతుంది, మరి లాస్ట్ వారం ఏమవుతుంది, లాస్ట్ వారం అంటే లాస్ట్ 7 years లో ఏం జరగబోతుంది, ఈ మధ్యలో మరి 483 సంవత్సరాల తర్వాత క్రిస్టియన్ జరుగుతుంది, ఆ తర్వాత గాడ్స్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఆ గ్రేస్ పీరియడ్ తర్వాత మరి ట్రిబ్యులేషన్ పీరియడ్ ఆఫ్ 7 years. ఈ 7 years ఎప్పుడు వస్తుందంటే యేసుక్రీస్తు రెండవ రాకడికి ముందుగా. అంతేకాదు మరి ఎత్తబడే గుంపు ర్యాప్చర్ తర్వాత ఈ 7 years శ్రమల కాలం వస్తుంది, ఆ తర్వాత ఫైనల్ గా యేసుక్రీస్తు రెండవ రాకడ వస్తుంది, తిరిగి వస్తున్నాడు అని చెప్పేసి ఇదంతా ప్రవచనం కూడా ఉంది. ఈ ప్రవచనంలో ముఖ్యంగా ద పర్పస్ ఆఫ్ ట్రిబ్యులేషన్ అంటే తిరుగుబాటును మాన్పుటకు, టు ఫినిష్ ద ట్రాన్స్గ్రెషన్. అంటే ఇశ్రాయేలీలు చాలా సఫర్ అయినారు, అంతేకాదు మరి వాళ్ళు దేవునికి దూరంగా మెస్సియాను రిజెక్ట్ చేసి, క్రీస్తును రిజెక్ట్ చేసి వాళ్ళు నాశనం కాబడినారు. 70వ సంవత్సరంలో మరి యెరూషలేము పట్టబడింది, వాళ్ళందరూ కూడా చెల్లాచెదురుగా పోయినారు. బికాస్ ఆఫ్ దట్ మరి ఆ యొక్క తిరుగుబాటును మాన్పుటకు, అంటే ఇశ్రాయేలులో ఒక రియలైజేషన్ రావాలి, అయ్యో మేము మా మెస్సయ్యను రిజెక్ట్ చేసినామే, మేము తృణీకరించడమే, మరి మేమే ఈ యొక్క మెస్సియాను అభిషిక్తుడిని మేము మరి పిలాతుకు అప్పజెప్పించి ఆయన సిలువేయట్లు మేము చేశామే అని చెప్పేసి దేర్ విల్ బి రియలైజేషన్. ఈ ట్రిబ్యులేషన్ లో మరి ముఖ్యంగా ఈ లాస్ట్ వారం, ఈ వారం ఆఖరి వారం అంటే అసలు ఒక వారంకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారంకు బలిని నైవేద్యం నిలిపోయాను, హేమంది నిలిచే వరకు నాశనం చేయవచ్చును, నాశనం చేయడానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగున జరుగును. అంటే ఇక్కడ చూసినట్టే లాస్ట్ లో ఫైనల్ గా ఒక వారం 7 years ఈ యొక్క నిబంధన స్థిరపరిచేది ఎవరంటే యాంటీ క్రైస్ట్. ఈ నిబంధనలో ఈ వారము అంటే ఈ లాస్ట్ 7 years దే ఆర్ ది ట్రిబ్యులేషన్ పీరియడ్, మహాశ్రమల కాలం. ఈ శ్రమల కాలం ఎందుకు వస్తుందో ఇక్కడ చేయబడింది, తిరుగుబాటు మాన్పుటకు. అంటే ఈ శ్రమల వలన వాళ్ళు ఆ తిరుగుబాటు స్వభావంను మరి మార్చుకొని దేవుని వైపు తిరగాలి, వాళ్ళు దేవుని వైపు మరి యేసుక్రీస్తు వైపు మెస్సియా వైపు తిరగాలి,
మరి వాళ్ళు పాపంలో ఒప్పుకోవాలి. అండ్ అంతేకాదు వాళ్ళు దే షుడ్ బికమ్ ద విట్నెసెస్, సాక్షులుగా ఉండాలి. అంతేకాదు వాళ్ళు సువార్త ప్రకటించాలి అని దేవుని యొక్క పర్పస్. సో తిరుగుబాటు మాన్పుటకు ముఖ్యంగా ఇశ్రాయేలీయులు. ఇక్కడ చూసినట్టు దేవుని వాక్యంలో జకరియా 12:10లో దేవుడు ఒక కార్యం చేస్తా ఉన్నాడు. 12:10లో చూసినట్లయితే జకరియా గ్రంథము, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను అందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపుగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్టు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. దే విల్ రియలైజ్, అయ్యో మేము పొరపాటు చేశామే. మరి దేవుడే వారి మీద కరుణ అందించే ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరించిందంట. అంటే వాళ్ళు విజ్ఞాపన చేసి ప్రార్థన చేసి అయ్యో పొరపాటు అయిపోయింది అని అందరూ కూడా యేసు వైపు తిరగాలి. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ప్రకటన గ్రంథంలో చాప్టర్ 7లో చూసినట్లయితే ప్రతి ఒక్క గోత్రం నుంచి 12,000 మంది, అంటే దగ్గర దగ్గర 12 గోత్రాల నుంచి 1,44,000 మంది దేవునికి సాక్షులుగా, మరి వాళ్ళు యేసుక్రీస్తు నుంచి ప్రకటించి బిడ్డలుగా ఉంటున్నట్లుగా ఒక ప్రవచనం ఉంది. నంబర్ 1 తిరుగుబాటును మాన్పడానికి. రెండవది పాపము నివారణ చేయుటకు, 24వ వచనంలోనే పాపమును నివారణ చేయటం అంటే టు మేక్ అన్ ఎండ్ ఆఫ్ సిన్స్, టు సీల్ అప్. యాక్చువల్గా ఈ సిన్స్ అన్ని ఎప్పుడు పోతాయంటే, ఈ సిన్ఫుల్ నేచర్ సాతాన్ను బంధించడం ఫైనల్గా మెయిన్ ఏంటంటే ఈ యొక్క మానవుడు దేవుణ్ణి రిజెక్ట్ చేసి పాపంలో ఉంటూ ఇంకా పాపం చేస్తూ ఆ పాపంను హద్దులు లేకుండా జీవిస్తూ ఉంటే గాడ్ బ్రింగ్స్ జడ్జ్మెంట్. దేవుడు తీర్పు తీరుస్తాడు ఫైనల్గా. ఈ పాపంను నివారణ చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాపులను క్షమించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. సో పాపము నివారణ చేయాలంటే ఫైనల్గా దే హ్యావ్ టు కమ్ టు క్రైస్ట్. అంతేకాదు ఈ సాతాను ఏదైతే పాపమునకు కారణంగా ఉంటుందో ఈ సాతాను బంధించి వేయడం. అంతేకాదు మరి ఈ యొక్క మానవులు ఈ పాపం నివారించకు ఎవరైతే రిజెక్ట్ చేస్తారో వాళ్ళ మీద గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ జడ్జ్మెంట్. ఎందుకంటే హీఈస్ గోయింగ్ టు కమ్ యాజ్ ఎ జడ్జ్, యేసుక్రీస్తు. సో రెండవదిగా పాపం నివారణ చేయడానికి వస్తున్నాడు. మూడవదిగా చూసినట్లయితే యుగాంతం వరకు ఉన్నట్టు నీతిని బయలుపరచుటకు, యుగాంతం దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకు. దోషం నిమిత్తం, దాని ముందు ఏంటంటే దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడం, టు మేక్ రికన్సిలియేషన్ ఫర్ ఇనీక్విటీ. మనము తప్పు చేసాము, శత్రులం అయిపోయాము. మనల్ని దేవుని దగ్గర చేయడానికి, దేవునితో సమాధాన పరచడానికి ఆయన యేసుక్రీస్తు మన కొరకు తన రక్తంను చిందించినట్టుగా మనం చూస్తున్నాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే మనం శత్రులమై ఉండగా క్రీస్తు మీద ఆయన క్రీస్తు శిలువ మీద చనిపోవడం ద్వారా మనల్ని సమాధాన పరిచినట్లుగా, దేవునితో సమాధాన పరిచినట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం. సో దోషము ప్రాయశ్చిత్తం చేయాలి. అండ్ ఈ విధంగా రికన్సైల్ చేస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా రక్షణ పొందాలి. గాడ్ మేక్స్ రికన్సిలియేషన్. అంటే ఇశ్రాయేల్లో ఒక రకమైనటువంటి ఉజ్జీవం వచ్చేసేసి అందరూ కూడా దేవునితో సమాధాన పడతారు, యేసుక్రీస్తును విశ్వసిస్తారు అనే ఒక ప్రవచనం. బికాస్ ఆఫ్ దిస్ ట్రిబులేషన్. ఈ ట్రిబులేషన్ వలన ఏమైందంటే మరి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేస్తారు. ప్రభువా మమ్మల్ని క్షమించు అని ప్రాయశ్చిత్తం చేస్తూ ఉంటాం. మరి అంతేకాదు నెక్స్ట్ ఏముందంటే యుగాంతం వరకు ఉన్నటువంటి నీతిని బయలుపరచగలరు, టు బ్రింగ్ ఇన్ ఎవర్ లాస్టింగ్ రైచియస్నెస్. యేసుక్రీస్తు నీతిమంతుడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే మనల్ని అందరినీ నీతిమంతులుగా చేసేటువంటి గొప్ప దేవుడు. అండ్ హీ రూల్స్ ఎవర్ లాస్టింగ్. అంటే ఆయన అంతం వరకు ఏలే విధంగా ఎటువంటి పరిపాలన అంటే నీతిని బయలుపరిచే అండ్ ఎవర్ లాస్టింగ్ రైచియస్నెస్. అక్కడ నీతి ఉంటుంది, ఇంకా అక్కడ ఇంకా పాపం ఉండదు. అండ్ దట్స్ ఎ న్యూ ఏరా ఇన్ ద ఫ్యూచర్. రాబోయే రోజుల్లో ఆయన 1000 సంవత్సరాలను పరిపాలన చేస్తాడు. నీతి ఉంటుంది, ఆ పరిపాలనలో నీతి ఉంటుంది. అండ్ ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్, ఆయన అంతులేని
అంటే ఎవలాస్టింగ్ గాడ్ అంటే నిత్యముగా ఉన్నటువంటి ఆ రాజ్యం, నిత్య రాజ్యం. ఆయన నీతిమంతులుగా నీతితో ఆయన పరిపాలిస్తాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే దర్శనంను ప్రవచనను ముద్రించడానికి ఇశ్రాయేల్ ప్రజలకు మరి ఎంతోమంది ప్రవక్తలు బయలుదేరారు. ఇశ్రాయేల్ ప్రవక్తలను వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలి, వాళ్ళందరూ మారుమనసు పొందాలని ప్రవచనాలు వచ్చాయి, దర్శనాలు వచ్చాయి. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా యేసుక్రీస్తును విశ్వసిస్తారో, బికాస్ ఆఫ్ ద ట్రిబ్యులేషన్, ఆ 7 ఏళ్ల శ్రమల్లో వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు రియలైజ్ అయిపోయి మరి ఇంకా వాళ్ళు అందరూ కూడా యేసుక్రీస్తుని నమ్ముతారని దేవుని వాక్యం ఉంది. రోమిల 11 అధ్యాయంలో వాళ్ళందరూ కూడా నమ్ముతారు, వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలు అవుతారని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంది. మరి ఇర్మియా గ్రంథంలో కూడా 23వ అధ్యాయము 5-6 వచనాలు చూసినట్లయితే మరి దేవుడు ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు. రాబో దినంలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదును, అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకంగా నడుచు కార్యం చేయొచ్చు, భూమి మీద నీతి న్యాయములు జరిగించును, అతని దినంలో యూదా రక్షణ ఉందును, ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును. యూదా రక్షణ ఉంటుంది, ఇశ్రాయేలు నిర్భయంగా నివసించుతారు, ఎందుకంటే వాళ్ళు రక్షణ పొందినారు. ఇవి ఎవరు చేశారు కార్యము? ఆ దినంలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించును, అతడు రాజై పరిపాలించును, అతడు వివేకంగా నడుచుకొంచు కార్యం జరిగించు, భూమి మీద నీతి న్యాయం జరిగించును. ఆ టైంలో అందరూ కూడా మరి దేవుని బిడ్డలుగా మరి దేవుని వైపు తిరుగుతారు అని అర్థం. ఇజ్రాయెల్ టర్న్స్ టు క్రైస్ట్, క్రీస్తు వైపు చూస్తారు. అండ్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నౌ. ఏమి ప్రాఫెసీ లేదు, అంతేకాదు ప్రవచనం లేదు, దర్శనాలు లేవు. ఎందుకంటే అందరూ నమ్మిన తర్వాత ఇంకా ఏ ప్రవక్త అవసరం లేదు, ఏ ప్రవచనం అవసరం లేదు, ఏ దర్శనం అవసరం లేదు. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ది విజన్ అండ్ ప్రాఫెసీ అది. అండ్ 6వదిగా చూసినట్లయితే పరిశుద్ధ స్థలమును, పరిశుద్ధ పట్టణములకు అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడను. చూసినట్లయితే ఫైనల్ గా పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు అంటే ఫైనల్ గా ఆ యొక్క స్థలము ఈ నూతన యెరూషలేము చూసినట్లయితే ఈ మోరియా యొక్క ఆ మౌంట్ మోరియా అనేటువంటి ఆ పర్వతం మీద అబ్రహాము ఇస్సాకు ఎక్కడ బలి ఇచ్చాడో అదే ప్రాంతంలో యేసుక్రీస్తు నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, ఇశ్రాయేలు ప్రజల పాపముల కొరకు ఆయన శిలోవ్రాని మీద చనిపోయి రక్తం చిందించి మన పాపములు కడగబడ్డాయి ఆయన రక్తంలో. మరి ఆ తర్వాత మరి ఇవన్నీ అయిపోయిన తర్వాత మిలేనియల్ కింగ్డమ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ట్రిబ్యులేషన్ పీరియడ్ లో అందరు కూడా రక్షణ పొందుతారు. ఆ పరిశుద్ధ స్థలమును ప్రత్యేకంగా అభిషేకిస్తాడు దేవుడు. సో నూతన యెరూషలేములో మరి ఆ పట్టణంలో, పవిత్ర పట్టణంలో మరి ఆయన తప్పకుండా వస్తారు. అక్కడ ఉండి ఆయన మరి మిలేనియల్ కింగ్డమ్ అంటే క్రీస్తు 1000 సంవత్సరములు పరిపాలన చేస్తారు ఆయన తన బిడ్డలతో పాటు. సో ఇది ఒక దేవుని వాక్యం యొక్క మరి పర్పస్. మరి ఈ పర్పస్ చూసినట్లయితే మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ట్రిబ్యులేషన్ పీరియడ్? దేవుని వాక్యంలో క్లియర్ గా ఉంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మరి దానియేలు గ్రంథంలో చూసినట్లయితే మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. సో యాంటీ క్రైస్ట్ హీ మేక్స్ ఏ కవెనెంట్ విత్ ఇజ్రాయెల్స్. ఒక వారం అంటే ఇక్కడ 7 years, లాస్ట్ 7 years మరి ఎప్పుడు వస్తుందంటే యేసుక్రీస్తు ర్యాప్చర్, అందరినీ ఆయన వైపు ఆకర్షించుకొని ఆయన తీసుకొని వెళ్తాడు. ఎత్తబడి గుంపులో ఉంటాం, ఆయన వస్తాడు. మరి తెస్సలోనికీయులకు రాష్ట్ర పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో జరిగినట్లు ఆయన వచ్చి అందరినీ తీసుకొని వెళ్తాడు. సో ఫైనల్ గా ఆ యొక్క ట్రిబ్యులేషన్ పీరియడ్ లో ఉండేది ఎవరంటే ఆయన్ను రిజెక్ట్ చేసి, ఆయన తిరస్కరించి, యేసుక్రీస్తును విశ్వసించకుండా ఇంకా వారి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళందరూ కూడా ఈ ట్రిబ్యులేషన్ పీరియడ్ లోకి వస్తారు. మరి అర్ధవారం వరకు నాకు 27వ వచనంలో అర్ధవారం నాకు బలిని నైవేద్యం ఏమైంది నిలిచి వరకు నాశనం చేయవాడు వచ్చును. అంటే యాక్చువల్గా 7 years
ఈ యొక్క యాంటీ క్రీస్తు విరోధి అగ్రిమెంట్ చేసుకున్నాడు. కానీ 3.5 years, అర్ధవారం అంటే 3.5 years అవుతుంది. 7లో సగం. ఆయన టెంపుల్లోకి వచ్చేసేసి నేనే, నన్ను పూజించండి, హేమైనది నిలిచి వరకు నాశనం చేయవాడు వస్తాడు ఈ టెంపుల్లోకి. సో ఫైనల్గా అప్పుడు దేవుని యొక్క ఉగ్రత, దేవదూతలు ఉగ్రత ఆ పాత్రను భూమి మీద కుమ్మేస్తారు. అవి మహాశ్రమలు ఆ 3.5 years మీద. ఆ తర్వాత నాశనం అయిపోతుంది. ఆ తర్వాత సాతాను అతని అనుచరులు కూడా మరి పాతాళంలో వేయబడతారు. 1000 సంవత్సరములు వాళ్ళు మూసిపెట్టబడతారు. ఆ క్రీస్తు మరి 1000 సంవత్సరంలో అయిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఫైనల్గా ఇటర్నల్ పనిష్మెంట్ మరి నరకంలో వేస్తారు. ఇది దేవుని యొక్క ప్రవచనము దానియేలుకు మరి తెలియజేయబడింది. దీన్ని బట్టి చూస్తే మరి హూ విల్ గో టు ఈ ట్రిబ్యులేషన్ పీరియడ్ ఎప్పుడు వస్తుంది అంటే, అది ఎవరైతే విశ్వాసం ఉంచినారో వాళ్ళందరూ కూడా మరి ఆల్రెడీ దేవునితో పాటు ఉంటారు. యేసు ప్రభువుతో పాటు వాళ్ళని తీసుకొని వెళ్తాడు. కానీ ఇప్పుడు మిగిలింది ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసించలేదో వాళ్ళు మాత్రం ఉంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. మనం ఇంకా యేసుక్రీస్తును మరి నమ్మకుండా ఉంటున్నామా? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మొదటి దశలోనికైన రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చిన ఎదురు చూచుటను మీరేలాగో దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. ఇండైరెక్ట్ ఏంటంటే, మనకు ఆ ఉగ్రత నుంచి, దేవుని యొక్క ఉగ్రతని తప్పించడానికి మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినాము. ఆయన కుమారుడైన యేసు మరి రాబో ఉగ్రతని మనల్ని తప్పిస్తాడు. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచితే. లేకపోతే మనము ఆ ఉగ్రత పాలు పంపులు పొందాల్సి వస్తుంది. మరి దేవుని బిడ్డలుగా మరి ఏం చేస్తున్నాము మనం? దేవుడు మరి ఆయన విలువైన రెవలెన్స్ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, మరి ఇక్కడ చూసినట్లయితే ఫిలడెల్ఫియా సంఘం నాకు దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యం గైకొంటివి గనుక భూనివాసం శోధించుటకు లోకమంతటికి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. అంటే దేవుని వాక్యం విని యేసుక్రీస్తు మన హృదయంలో చేర్చుకొని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించిన తర్వాత ఈ లోకమంతటికి రాబో శోధన కాలంలో, అంటే మహా పనిష్మెంట్స్, మహాశ్రమలు ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతంలో నేను నిన్ను కాపాడేదను. అంటే నువ్వు ట్రిబ్యులేషన్లోకి ఆ పీరియడ్లోకి రాలేవు. ఈ ట్రిబ్యులేషన్ పీరియడ్లో ఎవరైతే యేసుక్రీస్తుని రిజెక్ట్ చేస్తున్నారో వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనము డిసైడ్ చేసుకోవాలి, మనము ట్రిబ్యులేషన్లోకి వెళ్ళాలన్నా, శ్రమల కాలంలోకి, శ్రమలలో ఆ మహాశ్రమలు అనుభవిద్దామా లేదా అనేది డెసిషన్ మనం తీసుకోవాలి. యేసుక్రీస్తుని ఇంకా ప్రభువుగా అంగీకరించుదా, పాపంలోకుండా నా ఇష్టానుసారంగా జీవిస్తే నేను ట్రిబ్యులేషన్లోకి వెళ్తాను, అంటే శ్రమల్లోకి వెళ్తాను, మహాశ్రమల్లోకి వెళ్తాను. ఇది ఘోరమైనటువంటి పరిస్థితి, ఘోరమైన మిజరీ. హ్యూమన్ హిస్టరీలో మరి మానవ యొక్క చరిత్రలో చాలా ఘోరమైన పరిస్థితి ఏంటంటే, మనము ఆ ట్రిబ్యులేషన్లోకి వెళ్ళడం. యేసుక్రీస్తుని నమ్మకపోతే, విశ్వసించకపోతే ఫైనల్గా విల్ ల్యాండ్ ద ట్రిబ్యులేషన్ పీరియడ్. మరి అది తప్పించుకోవాలంటే ఈరోజే నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, యేసుక్రీస్తు ఆయన అభిషిక్తుడు, హీ హ్యాస్ ఎ పర్పస్ నిన్ను ఆయన బిడ్డలుగా చేసుకోవడానికి. ఎందుకంటే మనం పాపం చేసి దేవునికి దూరంగా ఉన్నాము. అండ్ నీ పాపంను నిర్మూలించడానికి, నిన్ను పరిశుద్ధుగా చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తం చెందించి తన పరిశుద్ధ రక్తాన్ని. కాబట్టి యేసుక్రీస్తు చేర్చుకోలేకపోతే నీవు ట్రిబ్యులేషన్స్తో పాల్గొంటావు. నాకు ట్రిబ్యులేషన్ వద్దు, నేను ఎత్తబడే గుంపులో ఉండాలి, యేసుక్రీస్తు వచ్చినప్పుడు నేను ఆయన నన్ను ఆకర్షించాలి, నేను అప్పుడు ఆయనతో పాటు ఉంటానంటే యేసుక్రీస్తుని ఈరోజు స్వీకరించు. ఇంకా స్వీకరించకుండా ఉంటున్నావా? దిస్ ఎ వార్నింగ్. ఈ ప్రాఫెసీ మనకు ఎందుకు ఇస్తా అంటే, ఇట్ ఈస్ ఎ వార్నింగ్ టు మెనీ పీపుల్ హు ఆర్ నాట్ స్టిల్ సేవ్డ్, హూ డోంట్ బిలీవ్, హూ డోంట్ యాక్సెప్ట్ Christ
యాజ్ ఎ పర్సనల్ సేవియర్ అండ్ లార్డ్ ఆఫ్ దేర్ లైఫ్స్. మరి ఇంకా చేసిపోతే దిస్ గాడ్ ఈస్ గివింగ్ అస్ టైం, ఇనఫ్ టైం. హీ సో పేషెంట్. ఆయన ఎంతో పేషెంట్గా ఉన్నాడు. ఆయన మన వేళ ఎంత దయగలిగి ఉన్నాడంటే ఇప్పటికైనా నమ్ముతామా లేదా, ఇప్పటికైనా ఆయన చేర్చుంటామా లేదా. అండ్ వై గాడ్ ఈస్ డిలేయింగ్. కాబట్టి మీరు ఏంటంటే మనము యేసుక్రీస్తు ఆయన మన హృదయంలో చేర్చుకోవాలి, పాపంలో ఒప్పుకోవాలి. స్టిల్ టైం. ఇంకా నామినల్ క్రిస్టియన్గా ఎందుకుంటారు? ఆర్ వి రియల్ క్రిస్టియన్స్? ఆర్ వి లివింగ్ లైక్ జీసస్? యేసుక్రీస్తు సారూప్యంలో మనం వచ్చినామా లేదా మనం టెస్ట్ చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క సమయము మనం రక్షింపబడాలా. గాడ్స్ ప్లాన్ ఏంటంటే దానియేలుకు దేవుడు బయలుపరిచినాడు. ఎస్, అభిషిక్తుడు వస్తున్నాడు, ఆయన నిర్మూలన చేయబడతాడు. మరి మనము ఆ శ్రమల్లోకి పోకుండా ఆయన యాక్సెప్ట్ చేసుకుంటున్నామా లేదా? ఆర్ వి రిజెక్టింగ్ ద క్రైస్ట్? ఆర్ వి రిజెక్టింగ్ ద మెస్సయా? మనం పరిశీలించుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ మా తండ్రి, దయగల నాయన, నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడినారు నాయన ప్రభా. దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనం మేము ధ్యానించినాం నాయన ప్రభా. నాయన నీవు మాకు తెలియజేసిన విషయాలు నాయన ప్రభా, మరి ముఖ్యంగా నాయన ప్రభా, ఈ శ్రమల కాలంలో తప్పించుకోవాలంటే ప్రభా నిన్ను చేర్చుకోవాలి ప్రభా. మేము ఇంకా చేర్చుకోకపోతే నాయన ప్రభా, మా పాపంలో ఒప్పుకొని నిన్ను ప్రభువుగా రక్షకుగా అంచే భాగ్యం మా అందరికీ దయచేయమని, వింటున్న ప్రతి శోధన దీవించి ఆశ్రదించమని ప్రభా, నీ సారూప్యంలో ఉంటే సహాయం దయచేయమని, నీ కొరకు జీవించుటకు, నీ స్వార్థను ప్రకటించి బిడ్డకు మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని నీకు వేలాది స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరిన మనకు ప్రత్యేకంగా వింటున్న ప్రతి శ్రోతకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం చూడండి గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.